కాల్షియం డెఫిషియన్సీ అనేది చాలా తక్కువ. ఓకే. బట్ కామన్గా మేము రోజు ఓపీలో చూసేది, రెగ్యులర్గా జనాలు సఫర్ అయ్యేది విటమిన్ డి డెఫిషియన్సీ. ఓకే. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఒకటి మన డైట్లో ప్రాపర్గా విటమిన్ డి ఉండట్లేదు, అండ్ సెకండ్ థింగ్ ఇంట్లో ఏసీలు, కార్లో ఏసీలు, ఆఫీస్లో ఏసీలు. మార్నింగ్ ఆఫీస్కి 9 o'clock వెళ్ళిపోయామంటే నైట్ 6 o'clock వస్తాం. సన్ ఎక్స్పోజరే లేదు. సో దానివల్ల చాలా మందిలో ఐ కెన్ టెల్ యూ, ఇప్పుడు నేను చెక్ చేస్తే 50% 60% మందికి విటమిన్ డి తక్కువ ఉంటుంది. సో ఈ విటమిన్ డి తక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, బోన్లో స్ట్రెంగ్త్ తగ్గి జనరల్గా ఈ జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్, ఎస్పెషల్లీ మజిల్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. మజిల్ స్ట్రెంగ్త్ తగ్గిపోవడం వల్ల, లిగమెంట్ స్ట్రెంగ్త్ తగ్గిపోవడం వల్ల కొంచెం ఆర్థరైటిస్ అనేది ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. ఓకే. సింపుల్ థింగ్, మీరు రెగ్యులర్ యాన్యువల్ చెకప్ చేసేటప్పుడు కానీ, ఎవ్రీ 2 yearsకి ఒకసారి యాన్యువల్ చెకప్ చేసేటప్పుడు ఈ విటమిన్ డి కాల్షియమ్స్ లెవెల్స్ కూడా ఒకసారి చెక్ చేసుకొని, ఒకవేళ విటమిన్ డి కాల్షియం కనుక తక్కువగా ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దానికి తగ్గట్టుగా మెడికేషన్ తీసుకుంటే, విటమిన్ డి లెవెల్స్ మెయింటైన్ చేస్తే నాట్ ఓన్లీ బోన్ ప్రాబ్లమ్స్, ఆర్థరైటిసే కాకుండా విటమిన్ డి లెవెల్స్ కరెక్ట్గా ఉంటే మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా మెరుగుపడుతుంది, హార్ట్ హెల్త్ కూడా మెరుగుపడుతుంది. అన్ని విధాలుగా విటమిన్ డి లెవెల్స్ నార్మల్ ఉంచడం అనేది మన బాడీకి హెల్ప్ చేస్తుంది. ఓకే.